సంజు శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ బోని కొట్టిన రాజస్థాన్. ఐపీఎల్ సీజన్ 17లోని 4వ మ్యాచ్ రాజస్థాన్ లక్నో మధ్య జరిగింది. ఈ సమయంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ క్రీజ్ లో రాగా మోసిన్ ఖాన్ బంత్ అందుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కు మోసిన్ ఖాన్ వేసిన తొలి ఓవర్లలో 3 పరుగులే వచ్చాయి. అయితే నవీన్ ఉల్ హక్ వేసిన రెండో ఓవర్లోనే 2 4లు బాదిన జోస్ బట్లర్ చివరికి బంతి వికెట్ కీపర్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 2 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్ 1 వికెట్ నష్టానికి 13 పరుగులకు చేరింది. దూకుడు మీద కనిపించిన యశస్వి జైస్వాల్ మోసిన్ ఖాన్ వేసిన 5వ ఓవర్లో 5వ బంతికి 6 కొట్టి చివరి బంతికి భారీ షాట్ కు ట్రై చేసిన కృణాల్ పాండ్యాకు చిక్కాడు. దీంతో రాజస్థాన్ స్కోరు 5 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 49 పరుగులకు చేరింది. సంజు శాంసన్ 35 పరుగులతో, రియాన్ పరాగ్ 17 పరుగులతో నిలకడగా రాణిస్తుండటంతో 10 ఓవర్లలో ముగిసేసరికి రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 89 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్నాడు. రవి బిస్టోయి వేసిన 13 ఓవర్లలో మొదటి బంతికి 4 బాదిన సంజు శాంసన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో 13 ఓవర్లలో పూర్తయ్యేసరికి రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఈ సమయంలో శాంసన్ 51, రియాన్ పరాగ్ 31 పరుగులతో ఉన్నారు. నవీన్ ఉల్ హక్ వేసిన 15 ఓవర్లలో 4వ బంతికి 6 బాదిన రియాన్ పరాగ్ తర్వాతి బంతికి దీపక్ హుడాకు చిక్కాడు. ఫలితంగా 43 పరుగుల వద్ద వెనుగుదిరిగాడు. దీంతో హాఫ్ సెంచరీ మిస్ అయింది. ఈ సమయంలో ధ్రువ్ జురేల్ క్రీజ్ లోకి వచ్చి రాగానే 6 బాదాడు. దీంతో 17 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ 158 పరుగులు వేసింది. లక్నోతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ భారీ స్కోరే సాధించింది. ఇందులో భాగంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు వేసింది. రాజస్థాన్ బ్యాటర్స్ లో సంజు శాంసన్ 52 బంతుల్లో 3 4లు 6 6లతో 82 పరుగులు చేసిన నాట్అవుట్ గా నిలిచి అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇదే సమయంలో రియాన్ పరాగ్ 29 బంతుల్లో 1 4, 3 6లతో 43 పరుగులు చేశాడు. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఇందులో భాగంగా ఇన్నింగ్స్ 2 బంతులకే 4 కొట్టి ఫామ్ లో ఉన్న కనిపించిన డికాక్ అదే ఓవర్లో 5వ బంతికి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో నాండ్రీ బర్గర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 3వ ఓవర్లో 2వ బంతికి మరో వికెట్ పడింది. ఇందులో భాగంగా దేవదత్ పడికల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 3 ఓవర్లకు లక్నో స్కోర్ 2 వికెట్లకు 11 పరుగులుగా ఉంది. లక్నో బ్యాటర్స్ కి తేరుకునే అవకాశం ఇవ్వడం లేదు రాజస్థాన్ బౌలర్స్. ఇందులో భాగంగా 3 ఓవర్లకు 2 వికెట్లు పడగొట్టగా నంది బర్గర్ వేసిన 4వ ఓవర్లో మొదటి బంతికి ఆయుష్ బదోని అవుట్ అయ్యాడు. దీంతో 4వ ఓవర్లలో 3 పరుగులు కోల్పోయి 22 పరుగులు చేసిన లక్నో పీకల్లోతు కష్టాల్లో ఉందనే భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజస్థాన్ నిర్దేశించిన 194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లక్నో తలబడుతుంది. ఈ క్రమంలో 10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయిన లక్నో 76 పరుగులు చేసింది. నికోలస్ పురన్ 10, కేఎల్ రాహుల్ 25 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. 10 ఓవర్లు పూర్తయిన తర్వాత కేఎల్ రాహుల్ గేరు మార్చాడు. ఇందులో భాగంగానే నంది బర్గర్ వేసిన 11వ ఓవర్లో చివరి 3 బంతులకు వరుసగా 6 4 4 బాదాడు. దీంతో లక్నో స్కోరు 11వ ఓవర్లకు 4 వికెట్లకు 93 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే అశ్విన్ వేసిన 14వ ఓవర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది లక్నో. అప్పటికి కేఎల్ రాహుల్ 58 పరుగులతో పటిష్టంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే సందీప్ శర్మ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి ధ్రువ్ జురేల్ కు క్యాచ్ ఇచ్చిన కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. దీంతో లక్నోకి షాక్ తగిలినట్లు అయింది. అయితే ఇదే ఓవర్లో నికోలస్ పురాన్ 30 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో 17 ఓవర్లకు లక్నో స్కోరు 5 వికెట్ల నష్టానికి 152కు చేరుకుంది. అశ్విన్ వేసిన 18వ ఓవర్ 3వ బంతికే స్టాయినిస్ ధ్రువ్ జురేల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో లక్నో 6వ వికెట్ కి కోల్పోయింది. ఈ పరిస్థితిలో లక్నో స్కోరు 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు వేసింది. ఆ సమయానికి క్రీజ్ లో 53 పరుగులతో పురాన్ 1 పరుగుతోనే కృణాల్ పాండ్యా ఉన్నారు.
ఆఖరి ఓవర్లలో 27 పరుగులు సాధించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ సమయంలోనే ఆవేష్ ఖాన్ చేతికి బంత్ అందించాడు శాంసన్. ఆ నిర్ణయానికి న్యాయం చేస్తూ 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో 20 పరుగులు తేవడంతోనే రాజస్థాన్ విజయం సాధించింది.